వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 years గా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తుందని తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలయ్యాయో తెలుసా? మా పేరెంట్స్ బయటికి రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటకు తిరగలేకపోతున్నారు. మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావగారు పెద్ద అడ్వకేట్, నాతో మాట్లాడడం మానేశారు మా ఫ్యామిలీ అంతా ఈ గొడవల వల్ల. మరి ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్లో చెప్పండి మీరే. నడి రోడ్ మీద నా 3 పిల్లలతో నేను సూసైడ్ చేసుకోవాలా? చెప్పండి, మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? మరి మరి ఇష్టం వచ్చినట్టు కొటేషన్స్ మీరు నేను అవునండి, మీ ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఎలా పెడతారు? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు? క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? కనుక్కోవాలి కదా ఆవిడ ఏం చేసిందో. 2 years ఏం చేసిందో తెలుసా? ఈ 2 years లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి, క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఏం రైట్ ఉంది? 2 days నుంచి చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నారు, చాలా రబస్ చేస్తున్నారు కదా. ఈ 2 days ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది? ఈ 2 years ఏమయ్యారు? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు? పిల్లలు ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మచ్చ ఉంటుందా నా మీద? ఉండదా? కాదు, ఇవన్నీ రాసే ముందు ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్. టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్తో, లేకపోతే 60 years ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి, నన్ను మధ్యలో లాక్కూడదు. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ఇష్టం. ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. నాకు కూడా నా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. చెప్పండి చెప్పండి. మీకు చెప్పారు ఆవిడ మాకు పార్టీలోకి ఆహ్వానిస్తే నేను వెళ్ళారని, కానీ ఆవిడ అంతవరకు ఓకే, కానీ ఆవిడ జీవితంలో కూడా మీరు ఆహ్వానించకుండానే వెళ్ళిపోయారు అనేది ఆవిడ ప్రధాన ఆరోపణ. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు వెళ్ళారా లేదా? అయ్యా అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంత చేశాక, ఇంత చెందాక, 2 years నుండి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత, దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి? నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? నీ లైఫ్ నువ్వు చూసుకోని తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్కి సెక్యూరిటీ ఎవరితో ఉండాలి చెప్పండి మీరే? ఎవరితో ఉండాలి నేను? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం. అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు, కానీ మార్పింగ్ చేశారు, కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుతోచిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి? నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువ్వాడ శ్రీను గారితో మాధురికి అఫైర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి? నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నా లైఫ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలా? చెప్పండి, అడగండి. శ్రీను గారితోనే టెంపుల్కి వెళ్ళాను. ఇది 2 years ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. 2 years ముందు నుంచి ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు, పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ అదే ఒక బేలతనంగా మాట్లాడే వ్యక్తి కాదు మీరు. మీరు ఒక భరతనాట్యం టీచరు, మీరు మీ కాలు మీద నిలబడగలరు. మీరు ఎందుకు రాంగ్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు? ఇవన్నీ ఆవిడ అదే చెప్తూ ఎవరైనా ఆరోపిస్తే వాళ్ళతో ఉంటున్నారా? ఇంకో పర్సన్ పేరు చెప్తారు మీకు, 10 మందితో ఉన్నారంటే 10 మందితో ఉండలేరు. అలా మీరు అనకండి.
ఆవిడకి టికెట్ శ్రీను గారు చెప్తున్నాను వినండి. ఆవిడ టికెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు, నాకు టికెటే కావాలి, నేను సూసైడ్ చేసుకుంటాను, తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు టికెటే కావాలని చెప్పినప్పుడు శ్రీను గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి. ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ కొట్టి శ్రీను గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీను గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీను గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు. ప్రతి డోర్ టు డోర్. అది తప్పు కాదా అండి? అలా చెప్పచ్చా? చెప్పండి మీరే. మీ సిస్టర్ పొజిషన్ నేను ఉంటే మీరేం చేస్తే చెప్పండి. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు ఆవిడ చెప్పకుండా ఆ రోజే ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి. మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజే హస్బెండ్ని పిలవచ్చు కదండి 2 years బిఫోరే. టికెట్ అడగకుండానే మీరు ఆమెతో మాట్లాడద్దండి, నాతో ఉండండి, మనం కలిసి ఉందాం, మీకు టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి. టికెట్ కోసం నువ్వు హస్బెండ్ వద్దనుకుని నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ని రోడ్డు పెట్టి అతని లైఫ్ని రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపులు ఏడిస్తే నా లైఫ్కి ఎవరండి రెస్పాన్సిబుల్? చెప్పండి మీరందరూ. నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది, నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి, నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి? నా లైఫ్కి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి. మరి ఇప్పుడు మరి అదే కదండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను. వాళ్ళే నన్ను పిలిచి అదే ఇప్పుడు అప్పుడు కాదు. నేను పార్టీలోకి వచ్చినప్పుడు నేను అతనితో లేను. పార్టీ 2022లో 22 అక్టోబర్లో మీరు జాయిన్ అయినట్టే మీకు నవంబర్ డిసెంబర్ లో కల్లా మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. అక్టోబర్లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్లోనే ఇచ్చేసారు. ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి, నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్లో చాలా ఎక్కువ ఉంది, అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా. నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను 2009 నుంచి క్లాసికల్ డాన్స్ చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు. కోలాటం చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు. వైశ్యస్ కమ్యూనిటీ మొత్తం నన్ను వాళ్ళ ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టక్కర్లో. ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇక్కడ మర్చేశారు కదా. వైశ్యస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక 100 మంది నేర్చుకున్నారు డాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికీ. లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళనేమో బ్యాడ్గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారండి? లేడీస్కి చెప్పండి మరి మీరే. ఓకే అడగండి. చుట్టరికం కాదు, ఒక లేడీ ఒక జెంట్ ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే అది అడల్టరీని ఎలా అనుకోవాలంటారు మీరు? ఏంటి అప్పుడు మేము చెప్పింది మీకు అర్థం అవట్లేదు. నేను 2022లో అతనితో నేను కలిసి లేను. నా ఫ్యామిలీతో, నా హస్బెండ్తో, నా పిల్లలతోనే నేనున్నాను. నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను. ఈవిడ రాజకీయ లబ్ధి కోసం ఈవిడ టికెట్ మీద కోరికతో ఎలా డిఫేమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది. ఈవిడ క్రియేట్ చేసి ఆ టికెట్ కోసం ఇదంతా చేసింది. ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను. అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీను గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేను ఉన్నాను, నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది. ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? తను చెప్తున్నాను కదా, తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు. ముందు ఇప్పుడు ఏమో ఇప్పుడు ఇంత మొన్నటి వరకు గుట్టుగా 2 ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది, మా ఫ్యామిలీ గుట్టుగా. ఆర్జం పోసినట్టు అంటే ఇప్పుడు మా దూరం పెట్టడం జరిగింది. నేను 1 year ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి. 1 year నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నా వల్ల ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నా వల్ల పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక 1 year నేను ఇంట్లోనే ఉన్నాను. ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. నేను చాలా మెంటల్ టార్చర్ అనుభవించాను ఆ 1 year. ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని, కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని. ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను.
ఏదైతే ఆరోపణ వచ్చిందో మీ మీద దాన్ని జాగ్రత్త పడాల్సింది పోయి అదే చెప్తున్నాను. నేను ఒక 1 year జాగ్రత్త పడ్డాను. నేను 1 year ఇంట్లోనే ఉన్నాను. అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్లోకి ఆవిడే పుల్ చేసింది, నన్ను లాగింది. నేను 1 year చాలా పేషెన్స్తో చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది. నా పేరుని 2 years బిఫోరే దివల్ మాదిరి అని టక్కల్గా పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకంటే చెయ్యాలి? నిజంగా ఎస్ ప్రొసీడ్ అవుతామండి. ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతను ఇస్తారు, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు ఆవిడ ఏం చెప్పిందని నిజాలు అయిపోవు కదా. అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకు నేనేం సమాధానం చెప్పాలంటున్నా నా టైటిల్స్కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు. వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాశారో వాళ్ళకే, ఇవి అందరికీ కాదు కదా. అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో, ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో. ఇక ఫర్దర్గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది. అది మీరు శ్రీని గారికి అడగండి. మీరు శ్రీని గారికి అడగండి. అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్, 60 years అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, 25 years నుంచి పాలిటిక్స్లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే. నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు. నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలానే నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేనంటే ఫ్రాంక్గానే చెప్తున్నాను. నాకు వాళ్ళు వచ్చి నేను నా యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని, నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలీదు. తెలిసాక నేను బయటకు వచ్చి మరి నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో అర్ధరాత్రి ఫ్యామిలీ హైడ్రామా కొనసాగింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. తన భర్త తనకు కావాలంటూ దువ్వాడ ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ భర్త శ్రీవాణి ఇన్ఫాక్ట్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి ఇంట్లో రావద్దంటూ అడ్డుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇంటి గుమ్మం దగ్గర ఘర్షణ నెలకొంది. లోపలకు వెళ్లేందుకు భార్య శ్రీవాణి, కూతురు హైందవి ప్రయత్నించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. కూతురు హైందవి అలాగే శ్రీవాణి ఇద్దరు కూడా ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. చేరుకుని అక్కడ హై డ్రామా నెలకొంది. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడేం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, పంపించండి దాన్ని, పంపించండి ఫస్ట్. ఎవడో అదిగో మీరు చూస్తున్నారు. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారికి ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే అక్కడ ఒక టైల్ కి సంబంధించి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, టైల్ కి సంబంధించి ఇంటి ఆ బార్డర్ లో వేస్తూ ఉంటారు. ఒక లాంగెస్ట్ షీట్ లో వస్తుంది, ఒక పొడవాటి టైల్ ముక్కది, అది పట్టుకున్నారు. వెంటనే ఆయన ఒక్కసారి విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ దువ్వాడ శ్రీనివాస్ కి శ్రీవాణికి వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. విజువల్స్ మీరు చూడొచ్చు. అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ
దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఇంటి దగ్గర ఎటువంటి హైడ్రామా నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి ఆయనతో వాగ్వాదానికి దిగుతారు. హైందవి కూడా ఆయన కుమార్తె హైందవి కూడా అక్కడ వాగ్వాదానికి దిగుతున్న విషయాలు మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆయన్ని బయటికి రమ్మని పిలుస్తూ వాళ్ళతో సంభాషిస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చిన సందర్భంలో ఒక్కసారి మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున భారీ స్థాయిలో పోలీసులు అక్కడ మోహరించారు. ఈ నేపథ్యం ఒక్కసారి విషయాలు మీరు చూడొచ్చు. మహిళా పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు చూస్తే కనుక మహిళా పోలీసు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే గ్యాప్ లో దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఇంటిలో నుంచి బయటకు వస్తారు. ఆ విజువల్ మీరు ఇన్ఫాక్ట్ ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది పూర్తిగా అక్కడ ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఒకసారి ఆడియో చూద్దాం. రైట్, అది అక్కడ మీరు 2 బాక్సుల్లో చూస్తున్నారు. సెకండ్ బాక్స్ లో ఎటువంటి వాగ్వాదం జరిగింది అనేది రెండో బాక్స్ లో ఫస్ట్ బాక్స్ లో మీరు చూడొచ్చు. ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహానికి గురైన దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అక్కడి నుంచి తనని పంపించేయండి, వెళ్ళిపోవనియండి అంటూ కూడా దువ్వాడ శ్రీనివాసుని ఉద్దేశించి చెప్తున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అదిగో మీరు చూడొచ్చు, అక్కడ ఆయన ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో పోలీసులు ఆయన అక్కడి నుంచి వెనక్కి వెళ్ళమని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వెనక్కి వెళ్ళిన సందర్భం లేదు. అదిగో మీరు చూడొచ్చు, అదిగో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ అక్కడున్న టైల్ ముక్కను ఆయన మీరు చూడొచ్చు, టైల్ ముక్కను తీసుకుని ఆగ్రహానికి లోనే దాన్ని కిందకి పగలగొట్టి రా ఈ సంగతి చూస్తా అన్నట్టు ఆయన ముందుకెళ్ళిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. వెంటనే వెనక్కి నెట్టేశారు ఆయన పోలీసులు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగుతున్న విషయం మీరు చూస్తున్నారు. వెంటనే ఆయన ఏదైతే అక్కడ ఆ టైల్ పీస్ ని తీసుకున్నారో దాన్ని పక్కనకు విసిరేసి ఆయనని లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ ఏమైనా ఇబ్బందికర వాతావరణం జరగచ్చు అని చెప్పి పోలీసులు భావించారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం.